నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం అండి. ఎవరైనా సరే మొదటిసారి కాకుండా రెండోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా చూపించుకున్నారనుకోండి, వాళ్ళు డాక్టర్ కామన్‌గా ఏమి అడుగుతారు? మీ పాత కాగితాలు ఏమైనా ఉన్నాయా? అవి చూపించండి నాకు అని అడుగుతారు. ఎందువల్ల? ఫస్ట్ టైం పేషెంట్‌ని చూసినప్పుడు డాక్టర్‌కి ఆ పేషెంట్ యొక్క అసెస్మెంట్ అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్లు వేసి పేషెంట్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి, పేషెంట్ ఇంతకుముందు ఏ జబ్బులు ఉన్నాయి, ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాడు, మనం ఫ్యూచర్లో ఈ మందుల ద్వారా ఏమి సాధించదలుచుకున్నాం అనేటటువంటి ఒక అసెస్మెంట్కి వచ్చి వాళ్ళు అవన్నీ రాస్తుంటారు. మీరు చూసినట్లయితే కొంతమంది కోర్స్ కంప్యూటర్లో టైప్ చేయొచ్చు. చాలామంది డాక్టర్లు ఇప్పటికీ రాయటం ప్రిఫర్ చేస్తారు. కాబట్టి పేషెంట్తో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా టూకీగా వాళ్ళు ప్రతి డాక్టరు రాయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. సో రెండోసారి పోయినప్పుడు ఏంటంటే ఇదంతా మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ మందులు వాడుతున్నారు, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేటటువంటిది మనం బేరీజ్ వేసుకోవడానికి మళ్ళీ రమ్మంటారు. సో ఫస్ట్ టైం చూసిన తర్వాత ఈ మందులు వాడండి, ఈ పరీక్షలు చేయించుకుని ఈసారి నెలలో 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల తర్వాత రండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మనం రెండవసారి వెళ్ళినప్పుడు ఈ రికార్డు తీసుకుని రాకపోతే డాక్టర్కి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సినట్టు అవసరం ఉంటుంది. ఎందువల్ల? మీ పాత ప్రాబ్లమ్స్ ఏమిటో డాక్టర్ గుర్తుండవు కదా. మీకు డాక్టర్తో ముఖ పరిచయం ఉండొచ్చు, డాక్టర్ మీరు గుర్తుపెట్టచ్చు, డాక్టర్ మీ పేరు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఓకే షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్టెంట్ అయింది, ఇవి చెప్పడం జరుగుతుంది తప్ప డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని. సో కొంతమంది పేషెంట్లకి స్టెంట్లు పడి ఉంటాయి, కొంతమందికి బైపాస్లు అయి ఉంటాయి, అవి రాసుకుంటాం. ఏ రక్తనాళంలో ఏ స్టెంట్ వేశారు, ఆ తేదీ ఏమిటి, ఎందువల్ల ఎగ్జాక్ట్గా సంవత్సరం తర్వాత నేను కొన్ని మార్చాల్సినటువంటి మందులు ఉంటాయి. అలాగే బైపాస్ అయిందనుకోండి, బైపాసు ఏ రక్తనాళాలకి బైపాస్లు చేశారు అనేటటువంటి డీటెయిల్స్ ఎంతో ముఖ్యం. అలాగే పోయినసారి వచ్చినప్పుడు గుండె పంపింగ్ చూసినట్లయితే గుండె పంపింగ్ ఎంత ఉన్నది, బాగుంది అని చెప్పచ్చు. బాగా ఉండటంలో అంటే ఎంత నెంబర్ ఉంది. ఈకో చేసినప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేటటువంటిది రాస్తాం, అది ఎంత ఉన్నది, ఎగ్జాక్ట్గా తగ్గుతోందా పెరుగుతోందా, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, ఇట్లాంటివన్నీ నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవడం డాక్టర్ వల్ల కాదు. మీరు మర్చిపోవచ్చు, మీరు దృష్టి పెట్టకపోవచ్చు. కాబట్టి ఆ కాగితాల్లో, ఆ నోట్స్లో, ఆ రిపోర్ట్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కామన్గా ఏం చెప్తారు, చుట్టాలను చూడటానికి వచ్చాం డాక్టర్ గారు, ఏదో పెళ్ళికంటూ వచ్చాం, సరే మేము చూసిపోదామని వచ్చాం, ఇప్పుడు మా రికార్డు ఏమీ లేదు అనేటువంటిది ఒకటి. లేదా ఈ మాత్రం కూడా చాలామంది జాగ్రత్త తీసుకోరు, రికార్డ్ అంతా పోయిందండి, ఇల్లు మారాం సో రికార్డు అంతా పోయింది, ఇట్లా చెప్తూ ఉంటారు. నేను చాలామంది చెప్తాను, మీ గుండెకి సంబంధించిన రికార్డు కదా, మీకున్నటువంటి ఆస్తి కాగితాల కంటే ముఖ్యమైన, మీ అన్నిటికంటే మీ ముఖ్యమైనటువంటి ఆస్తి మీ ప్రాణం కదా. ప్రాణానికి గుండె బాగా ఉండడం అవసరం కదా. ఇది కాగితాలు పారేసుకుని అంటే ఎంత విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ కదా అది పోగొట్టుకున్నారనుకోండి, ఇప్పుడు మనకి ఏమీ తెలియదు. అంతమంది బైపాస్ అయిందనుకోండి, వాళ్ళు ఏ ఆపరేషన్ చేస్తారో తెలియదు. చాలామందికి నిజానికి బైపాస్ ఆపరేషన్కి అంటే గుండెకి చాలా ఆపరేషన్లు ఉంటాయి కదా, ఆ చిన్న తేడాలు చాలామందికి తెలియదు. సో అవి డిశ్చార్జ్ సమ్మరీలో కానివ్వండి, లేకపోతే డాక్టర్ చూసి రాస్తాడు. ఇవి లేనప్పుడు డాక్టర్ చేతులు కట్టేసినట్టు ఉంటుంది కదా. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు ఈ కాగితాలు తీసుకెళ్ళడం ముఖ్యం. ఈ కాగితాల్లో నాకు ఇంపార్టెంట్వి అన్ఇంపార్టెంట్వి ఎలా తెలుస్తుందండి, నాకు ఎంత పెద్ద ఫైల్ తయారైంది, ఈ ఫైల్లో నాకు ముఖ్యమైనవి కానివేవి నాకు ఎలా తెలుస్తుంది అనేటటువంటిది చాలామంది అడుగుతుంటారు. చాలామందికి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది. సో నేను చెప్పినట్టుగా ఎప్పుడన్నా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఆ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కూలంకషంగా పరిశీలించి మీతో మాట్లాడి ఆ రిపోర్ట్లన్నీ ఇస్తారు. కాబట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇచ్చేటటువంటి కాగితం పేరు డిశ్చార్జ్ సమ్మరీ. అట్లాంటివి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. తర్వాత చివరిసారిగా మీ రక్త పరీక్షలు ఏమిటి అనేవి చాలా ముఖ్యం, అది జాగ్రత్తగా దాచుకోవాలి. చివరిసారిగా మీరు వాడే మందుల లిస్ట్ ఏంటి, ఇది దాచుకోవాలి. ఇప్పుడు ఈ కాగితాల్లో ఇవన్నీ కలిసిపోతుంటాయి, నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు అన్నారనుకోండి, ఇప్పుడు ఫైల్ ఎంత పెద్ద ఫైల్ తయారైపోయాయి, ఇవి ఎట్లాగా నేను తెలుసుకోవాలి. సో ఏమి ఉంచుకోవాలి, ఏమి అక్కర్లేదులో ఏమి ఉంచుకోవాలో మీకు చెప్పాను. పాత రక్త పరీక్షలు ఉంటాయి, మీరు ప్రతి నెలా చేసే రక్త పరీక్షలు ఉంటాయి, అవి మీకు ఇప్పుడు అవసరంలా లేటెస్ట్ రక్త పరీక్షలు ఉంచుకుంటే సరిపోతుంది. చివరి ప్రిస్క్రిప్షన్ ఏ స్పెషాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రిస్క్రిప్షన్, షుగర్ డాక్టర్ చూస్తే షుగర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, గుండె డాక్టర్ ప్రిస్క్రిప్షన్, నరాల డాక్టర్, ఇవి
టు లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్స్ ఏవో అవి ఉంచుకోవడం అనేది ఎంతో అవసరం. లేటెస్ట్ బ్లడ్ టెస్ట్లు ఉంచుకోవడం అనేది ఎంతో అవసరం. ఒకవేళ పెద్ద పరీక్షలు ఏమైనా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అట్లాంటివి మెదడుకు కానీ పొట్టకు కానీ చేయించుకుంటే అవి ఉంచుకోవడం అవసరం. ఇంకొక చిన్న మాట, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇవి మడతలు పెట్టేసుకోకుండా చూసుకోండి. ఇవి మడత పెట్టేస్తే ఫిల్మ్ పాడైపోతుంది. ఇంకొక డాక్టర్ చూడాలన్నా కూడా ఫిల్మ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కనీసం ఆ రిపోర్ట్ అయినా కూడా మీరు ఉంచుకోవడం అనేది ఎంతో అవసరం. చాలామందికి డ్రగ్ అలర్జీస్ ఉంటాయి. అవి డాక్టర్ కూడా రాస్తాడు, ఈ మందులు ఈ పేషెంట్కి పడవు అని. ఆ లిస్టు లేకపోతే మరి పొరపాటున మందు ఇవ్వచ్చు, మీకు ప్రాబ్లం రావచ్చు. సో ఆ నోట్స్లో ఉండేది చాలా ముఖ్యం. లేదా మీరు రాసుకుని కాగితం ఉంచుకోవాలి, ఈ మందులు నాకు పడవు అని చెప్పేసి. అవి మీకు అంటారంటే డాక్టర్కి అయితే డీటెయిల్స్ తెలుస్తాయి. మీకు అనుకోండి రఫ్గా జన పెన్సిలిన్ పడదు అని చెప్పి, సల్ఫా పడదు అంటారు. ఇట్లాంటివి కొంతమంది తెలియచ్చు, కొంత తెలియకపోవచ్చు. సో మీరు ఆ డిశ్చార్జ్ సమ్మరీ ఉంచుకుంటే దాంట్లో యూజువల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్టర్కి పోతుంది. నెక్స్ట్, పాత బ్లడ్ టెస్ట్ని చెప్పాను, ఇంకా అవసరం లేదు, అవి మీరు పారేసేయచ్చు. ఈ ఫైలు మరి సంవత్సరాల తరబడి ఉంచినట్టు కొంతకాలంకి ఏమవుతుంది, 10 ఏళ్ళకి అవి చెరిగిపోతుంటాయి. ఈసీజీలు అనుకోండి, అవి చెరిగిపోతుంటాయి. పాత కాగితాలు జీర్ణమైపోయి చెరిగిపోతుంటాయి. ఈ కాలంలో ఫోన్ లేని వాళ్ళు ఎవరు? ఫోన్లో కెమెరా లేని వాళ్ళు ఎవరు? సో మీరు మీ ఫోన్లో ఫోటోలు తీస్తుంటారు కదా, ఎన్నో ఫోటోలు, వేల కొలది ఫోటోలు ఉంటాయి కదా. ఆ ఫోటోల్లో ఈ రిపోర్ట్ల ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నట్లయితే, ఈ రిపోర్ట్లని ఇప్పుడు ఫోటోలు తీస్తారు, రిపోర్ట్ ఫోటోలన్నీ ఒక 20 ఫోటోలు, 25 ఫోటోల కంటే ఉండవు. ఈ ఫోటోలన్నీ మీకు తెలిసిన వాళ్ళతోటి, బాబు ఇవన్నీ ఒక గుంపుగా ఒక చోట ఒక ఫోల్డర్లో పెట్టు అంటే, ఫోన్లో మీరు అందరూ ఈ రోజుల్లో యూట్యూబ్ చూస్తున్నారని కూడా అందరికీ స్మార్ట్ ఫోన్స్ లేకుండా యూట్యూబ్ చూడలేరు కదా. సో అక్కడ మీ ఒక ఫోల్డర్లో మీ రిపోర్ట్స్ అన్ని పెట్టేటట్టుగా మీరు ఎవరితో చేయించుకోవచ్చు. లేదా కనీసం ఫోటోలు తీసనే పెట్టుకున్నట్లయితే ఆ ఫోటోలు చూపించవచ్చు డాక్టర్కి. ఇవన్నీ చూపిస్తే సరిపోతుంది. మీరు ప్రతిసారి ఈ రిపోర్ట్లు క్యారీ చేయక్కర్లేదు. అవి జీర్ణమైపోతాయి, చెరిగిపోతాయి అన్నటువంటి మీకు భయము ఉండదు. తెలివిగా మీరు చేయాలి అంటే పాత ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని స్కాన్ చేయించి ప్రింట్ తీసి అవి ఫోటోలు లేకపోతే స్కాన్డ్ కాపీస్ మీ మెయిల్లోనో ఫోన్లోనో దాచుకున్నట్లయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ కాగితమే కావాలని డాక్టర్ ఎక్కడ ఉండరు. మీరు ఫోన్లో రిపోర్ట్లు చూపిస్తే అంతకంటే కావాల్సింది లేదు. మీకు సులువు, డాక్టర్కి సులువు, ప్రాబ్లమే లేదు. సో అందరూ తెలుసుకో, ఏ రికార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎట్లా, ఈ రెండు కూడా తెలియకపోతే ఈ రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు పడతానంటలో అనుమానం లేదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దికి మేల్ హెల్త్ రికార్డు పుంకాలు ఫైళ్ళు పెరిగిపోతుంటాయి. ఇన్ని ఫైళ్ళు తీసుకెళ్ళి డాక్టర్ పెడితే డాక్టర్కి అంత టైం ఉండకపోవచ్చు. ఏదో టూకీగా అటు ఇటు తిప్పేసేసి మీతో మాట్లాడతాడు. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. దాన్ని స్టోర్ చేసుకోవడం ఎట్లా అని తెలుసుకునేది రెండు. ఈ రెండు మీకు తెలియకపోతే మీకు తెలిసిన కంప్యూటర్ తెలిసిన వాడిని దగ్గరికి వెళ్ళి ఈ రికార్డుల్ని, నేను చెప్పినటువంటి రికార్డుని స్కాన్ చేయించి మీ ఫోన్లో పెట్టుకుంటే మీకు ధైర్యంగా ఉంటారు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అనే అవసరం లేకుండా మీరు ఫోన్ చూపిస్తే సరిపోతుంది. సో ఇది తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం ఎంతో ముఖ్యమండి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని మీ ఫోన్లో రికార్డులన్నీ సేవ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. నమస్కారం.